హలో ఫ్రెండ్స్. సో అందరికీ హాయ్, వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఇక్కడ ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి మంత్కు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అటు డిఎస్సి కావచ్చు, డివైఓ కావచ్చు, అండ్ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాబోయే పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. కొంచెం చివరి వరకు కూడా చూస్తే మీకు ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. సో వీడియోని చూసే వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ డైలీ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇటీవల బ్రిటన్ నుండి గౌరవ నైట్హుడ్ను ఎవరు అందుకున్నారు? సో ఇటీవల కాలంలో బ్రిటన్ నుంచి గౌరవ నైట్హుడ్ను ఎవరు అందుకున్నారు అంటే సునీల్ భారతి మిట్టల్. సో సునీల్ భారతి మిట్టల్ నైట్హుడ్ అవార్డుని అందుకోవడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్ 2025 ప్రకారము క్రింది దేశాలలో ఏది రక్షణ బడ్జెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది? అంటే ఇటీవల కాలంలో గ్లోబల్ ఫైర్ పవర్ ర్యాంకింగ్ 2025కి సంబంధించి ఏ దేశం అనేది రక్షణ బడ్జెట్ పరంగా అగ్రస్థానంలో ఉంది అంటే అమెరికా అనేసి గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల ఫిబ్రవరి 25ను సైనిక అమరవీరుల దినోత్సవంగా ప్రకటించినటువంటి దేశం ఏది? సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో ఇటీవల కాలంలో ఫిబ్రవరి 25ను సైనిక అమరవీరుల దినోత్సవంగా ప్రకటించినటువంటి దేశం ఏది అంటే బంగ్లాదేశ్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 మధ్యప్రదేశ్లోనే ఏ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది? సో మధ్యప్రదేశ్లో ఏ ప్రాంతంలో దీనిని నిర్వహించారు? గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 అనేది భోపాల్. గుర్తుపెట్టుకోండి. సో భోపాల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 అనేది కండక్ట్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఒకవేళ ఎగ్జామ్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ 2025 ఎక్కడ జరిగింది అంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఎక్కడ జరిగింది అంటే భోపాల్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకి రీసెంట్గా అంటే జనవరి 1, 2025న సో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి సో ఇక భోపాల్ గ్యాస్ దుర్ఘటన ఏదైతే జరిగిందో సో అక్కడ జరిగినటువంటి విష వ్యర్థాలు, వాయువులు ఏవైతే ఉన్నాయో ఆ వ్యర్థాలన్నింటినీ కూడా సో జనవరి 1, 2025న వేరొక ప్రాంతానికి తరలించడం కూడా జరిగింది. సో ఇటీవల గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా ఈ యొక్క భోపాల్ సంఘటనకు సంబంధించి ఏ వాయువు అనేది విడుదల కావడం జరిగింది అని చెప్పి ఆల్రెడీ గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకొని చాలా చాలా ఇంపార్టెంట్. మిథైల్ ఐసోసైనైడ్ అనేది అక్కడ రిలీజ్ అయినటువంటి విషవాయువులు అనమాట. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇటీవల ఈ క్రింది వారిలో ఎవరు వన్డే అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసి రికార్డును సృష్టించారు? మరి వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ప్రత్యేకించి 14,000 పరుగులు పూర్తి చేసుకున్నటువంటి క్రీడాకారుడు ఎవరు అంటే సో భారత క్రీడాకారుడు సో విరాట్ కోహ్లీ. సో ఇటీవల అంతర్జాతీయ క్రికెట్లో 14,000 పరుగులని నమోదు చేయడం జరిగింది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పోర్ట్స్కి సంబంధించి. అండ్ నెక్స్ట్, FBI. సో ఇటీవల కాలంలో FBI డిప్యూటీ డైరెక్టర్గా సో ఎవరు బాధ్యతలు చేపట్టడం జరిగింది? లేదా FBI డిప్యూటీ డైరెక్టర్గా సో ఎవరు నియమితులు అయ్యారు అంటే డాన్ బోగినో. సో డాన్ బోగినో ఇటీవల కాలంలో FBIకి డిప్యూటీ డైరెక్టర్గా ఎంపిక కావడం జరిగింది. సో గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరో ప్రశ్న. సో క్రింది వాటిలో మొదటి మహిళా శాంతి పరిరక్షకుల సమావేశం ఎక్కడ నిర్వహించబడింది? ఇటీవల కాలంలో మొట్టమొదటిసారిగా మహిళా శాంతి పరిరక్షకులకు సంబంధించినటువంటి సమావేశాన్ని అయితే నిర్వహించారు. మరి ఈ యొక్క సమావేశం అనేది ఎక్కడ నిర్వహించారు అంటే సో న్యూఢిల్లీలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇటీవల ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు? మరి ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు అంటే ఫిబ్రవరి 23. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. ప్రపంచ శాంతి మరియు అవగాహన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే ఫిబ్రవరి 23. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇటీవల ఏ దేశంలోనే మౌంట్ డుకానో అగ్నిపర్వతం బద్దలయ్యింది? సో ఇది ఇండోనేషియా దేశానికి సంబంధించింది. మౌంట్ డుకానో అగ్నిపర్వతం అనేది ఇటీవల ఏ దేశంలో బద్దలయ్యింది అంటే ఇండోనేషియా. సో గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ బేస్ చేసుకొని కూడా కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్, ఇటీవల ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది. సో ఉపేంద్ర ద్వివేది క్రింది వాటిలో ఏ దేశానికి 4 రోజుల అధికారిక పర్యటనకు వెళ్ళారు? సో ఇటీవల కాలంలో ఆర్మీ చీఫ్ జనరల్ అయినటువంటి ఉపేంద్ర ద్వివేది ఏ దేశానికి 4 రోజుల పాటు అధికార పర్యటనకు వెళ్ళారు అంటే ఫ్రాన్స్ దేశానికి వెళ్ళడం జరిగింది. సో ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ యొక్క ఫ్రాన్స్ దేశంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది సో 4 రోజుల పాటు అధికార పర్యటనకైతే వెళ్ళడం జరిగింది. సో ప్రత్యేకించి
వార్తల్లో వచ్చేటటువంటి అంశాలలో ప్రత్యేకంగా పర్యటనలకు సంబంధించి కొన్ని ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ అనేటివి ఉంటాయి. సో మనం ఎంతసేపు ప్రధానమంత్రి, రాష్ట్రపతి లేదా కేంద్ర మంత్రులకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం. బట్ ఎగ్జామినరు అన్ఎక్స్‌పెక్టెడ్ రీజన్‌లో ఇలాంటి ప్రశ్నలు ఇచ్చేదానికి అవకాశం ఉంటది. బట్ ఇలాంటి ఏరియాస్‌ని కూడా కొంచెం జాగ్రత్తగా చదవాల్సి ఉంటది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల మూడీస్ 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటును ఎంత శాతంగా అంచనా వేసింది? సో వెరీ ఇంపార్టెంట్. అటు కరెంట్ ఎకానమీకి సంబంధించి. సో మూడీస్ 2025 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క జీడీపీ వృద్ధి రేటుని ఎంత శాతంగా ఇది అంచనా వేసింది అంటే 6.4%గా ఇది అంచనా వేయడం జరిగిందనమాట. సో జీడీపీకి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇటీవల ఆర్థిక డేటాను యాక్సెస్ చేయడానికి ఆర్బీఐ క్రింది వాటిలో ఏ యాప్లను ప్రారంభించింది? సో ఇటీవల ఆర్థిక డేటాను యాక్సెస్ చేయడం కోసము ఆర్బీఐ కొత్తగా ఒక యాప్ని అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఆ యాప్ పేరు ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి, ఆర్బీఐ. సో ఆర్బీఐ డేటా అనేటటువంటి యాప్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఎందుకోసం ఇది ఆర్థిక డేటాను యాక్సెస్ చేయడం కోసము ఈ కొత్త యాప్ అనేటటువంటి దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంచ్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఇటీవల ఆసియాలో మొట్టమొదటి గ్లోబల్ హైపర్ లూప్ పోటీని ఏ ఐఐటి నిర్వహించింది? సో ఆసియాలో మొట్టమొదటి గ్లోబల్ హైపర్ లూప్ పోటీని ఏ ఐఐటి కండక్ట్ చేసింది అంటే సో ఐఐటి మెడ్రాస్. సో ఐఐటి మెడ్రాస్ గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో మొదటి గ్రీన్ బడ్జెట్ను సమర్పించారు? సో మొట్టమొదటిసారిగా గ్రీన్ బడ్జెట్ అనేటటువంటి దాన్ని ఏ రాష్ట్రంలో సమర్పించారు అంటే సో రాజస్థాన్. గుర్తుపెట్టుకోండి. సో రాజస్థాన్లో ప్రత్యేకించి గ్రీన్ బడ్జెట్ అనేది తొలిసారిగా ప్రవేశపెట్టడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ రాష్ట్రాలకు సంబంధించి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వాటిలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నయనామృతం 2.0 అనే ఏఐ ఆధారిత కంటి తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభించింది? వెరీ ఇంపార్టెంట్. సో రాబోయే పోటీ పరీక్షల్లో దీనిపైన ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. మరి చూద్దాం సో ఏ ఎగ్జామ్లో అడుగుతారు అనేది. బట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో ఏ రాష్ట్ర ప్రభుత్వము నయనామృతం 2.0 అనేటటువంటి ఏఐ ఆధారిత కంటి తనిఖీ కార్యక్రమాన్ని ప్రారంభించింది అంటే సో కేరళ రాష్ట్రం. సో కేరళ రాష్ట్రంలో ఆ కంటికి సంబంధించి ప్రత్యేకంగా నయనామృతం 2.0 అనే ఏఐ ఆధారిత కంటి తనిఖీ కార్యక్రమాన్ని ఆ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అది కూడా. అండ్ ఇటీవల ప్రధానమంత్రి మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? మరి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఎవరు బాధ్యతలు చేపట్టడం జరిగింది ప్రస్తుతం అంటే శక్తికాంత్ దాస్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇటీవల ప్రధానమంత్రి మోడీకి క్రింది వాటిలో ఏ దేశ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరవుతారు? అంటే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏ దేశంలో జరగబోయేటటువంటి జాతీయ దినోత్సవ వేడుకలకు హాజరు కాబోతున్నారు అంటే మారిషస్. గుర్తుపెట్టుకొని మారిషస్ సంబంధించి 67వ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్పంచుకోబోతూ ఉన్నారన్నమాట. అది నెక్స్ట్ జరుగుతుంది. నెక్స్ట్ క్రింది వాటిలో పూషా కృషి విజ్ఞాన మేళ 2025 ఎక్కడ స్టార్ట్ అయ్యింది అంటే ఇది న్యూఢిల్లీలో. పూషా కృషి విజ్ఞాన మేళ సో ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఇది మార్చి ఫస్ట్ వీక్ వరకు కూడా జరుగుతుంది. మరి పూషా కృషి విజ్ఞాన మేళ 2025లో ఎక్కడ ప్రారంభించారు అంటే సో న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇటీవల ఎక్కడ 139 మంది కళాకారులు 24 గంటలు నిరంతరం నృత్యం చేయడం ద్వారా ప్రపంచ రికార్డు అనేది సృష్టించారు? సో దాదాపుగా 139 మంది కళాకారులు ఒక 24 అవర్స్ కూడా డ్యాన్స్ చేయడం ద్వారా ప్రపంచ రికార్డు సృష్టించారు అంటే సో ఖజరహోలో వీళ్ళ యొక్క ఫీట్ అయితే సాధించడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది కూడా. అండ్ నెక్స్ట్ సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం క్రింది ఏ తరగతుల నుండి కూడా ప్రాథమికంగా ప్రాణాలను కాపాడేటటువంటి శిక్షణను పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయించింది? మరి కేంద్ర ప్రభుత్వం ఏ క్లాసెస్ నుంచి కూడా ప్రైమరీ లెవెల్లోనే ఆ యొక్క ప్రాణాలు అనేటివి కాపాడే విధంగా సో వాటికి సంబంధించినటువంటి శిక్షణ అనేది పాఠ్యాంశాల్లో చేర్చాలని నిర్ణయించింది అంటే 9వ తరగతి నుంచి. సో 9వ తరగతి నుంచి కూడా ఇది ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరో ప్రశ్న చూద్దాం. సో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక గుర్తింపు మరియు సహజ వనరులను రక్షించడానికి కొత్త భూ చట్టాన్ని ఆమోదించింది? సో కొత్తగా ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ రాష్ట్ర ప్రభుత్వము సాంస్కృతిక గుర్తింపు మరియు సహజ వనరులను రక్షించడానికి కొత్త భూ చట్టాన్ని ఆమోదించింది అంటే ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రభుత్వము సాంస్కృతిక గుర్తింపుతో పాటు సహజంగా ఉండే వనరులని రక్షించడం కోసం ఒక కొత్త భూ చట్టాన్ని అయితే ఆమోదించడం కూడా జరిగింది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇటీవల ఏ రాష్ట్ర అటవీ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు లభించింది? ఏ రాష్ట్ర అటవీ ప్రాజెక్టుకు స్కోచ్ అవార్డు లభించింది అంటే సో నాగాలాండ్. గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ ఇటీవల టైమ్ మ్యాగజైన్ 2025 ఇయర్కి సంబంధించి టైమ్ మ్యాగజైన్ 2025 సంవత్సరానికి ఉమెన్ ఆఫ్ ద ఇయర్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరిని ఎంపిక చేయడం జరిగింది అంటే పూర్ణమాదేవి బర్మన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల 2025 ఇయర్ గాను టైమ్ మ్యాగజైన్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్గా ఎవరిని ఎంపిక చేసింది అంటే పూర్ణమాదేవి బర్మన్. ఖచ్చితంగా రాబోయే పోటీ పరీక్షలో ఖచ్చితంగా వచ్చేటటువంటి ప్రశ్న. అండ్ నెక్స్ట్ ఇటీవల వరుసగా 3వ సంవత్సరం భారతదేశంలో పక్షుల సంరక్షణకు సంబంధించి ఎక్కువగా పక్షులు సంఖ్యలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో నమోదు కావడం జరిగింది. అక్కడ ఆ రాష్ట్రంలో పక్షుల యొక్క సంఖ్య అనేది చాలా అధికంగా ఉంది. మరి అయితే ఆ యొక్క స్థానాలకు సంబంధించి ఏ రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో నిలిచింది అంటే పశ్చిమ బెంగాల్. గుర్తుపెట్టుకోండి. వరుసగా 3వ సంవత్సరం కూడా భారతదేశంలో పక్షుల సంఖ్య అనేది ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉందంటే పశ్చిమ బెంగాల్. ఇది తిరిగి మరొకసారి అగ్రస్థానాన్ని అయితే పొందింది. నెక్స్ట్ ఇటీవల బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్నటువంటి చిత్రం ఏది? ఇటీవల బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న చిత్రం ఏది అంటే క్యాస్క్లేవ్. క్యాస్క్లేవ్ అనేటటువంటి చిత్రం అనేది బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డుకి అయితే ఎంపిక కావడం జరిగింది. ఇది మనకి ఫిబ్రవరి మంత్కు సంబంధించి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో వీటిపైన ఖచ్చితంగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఇలాంటి ప్రశ్నలు అయితే ప్రాక్టీస్ చేయండి. వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి అప్డేట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.